నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వాస్తు జ్యోతిష పండితులు భమిడి అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. 2024లో ఉన్నాం. ఇప్పటికీ క్షుద్ర పూజలు ఉన్నాయా, చేతబడులు ఉన్నాయా అనే టాపిక్ గనుక తీస్తే నమ్మని వాళ్ళు విరుచుకుపడతారు. అసలు అవేంటి, ఎక్కడున్నారు, ఇంకా ఏ యుగంలో ఉన్నారు మీరు అని మాట్లాడతారు. కానీ దాన్ని అనుభవించిన వాడు మాత్రం నోరు మూసుకో, అవసరమైతే ఇంకా అన్ని నవరంధ్రాలు మూసుకోండి, ఎందుకంటే దాని ప్రభావం మామూలుగా ఉండదు, అది ఉంది అని చాలా గట్టిగా చెప్తారు. అలా ఇలా కదా, అంటే అనుభవం అంత గట్టిగా మాట్లాడిస్తోంది అని అనుకోవాలేమో అని అనిపిస్తుంది. అసలు ఉన్నాయండి క్షుద్ర పూజలు కానీ, చేతబడులు కానీ ఉన్నాయా? నివృత్తి మార్గం ఉందా? మరి అది ఉంది అని అంటే ఇది కూడా ఉండాలి కదా, నివృత్తి మార్గం ఉందా? ఏం చెప్తారు మీరు? 100% ఉన్నాయి. చేతబడులు, వశీకరణాలు, మందు పెట్టడాలు, ఆకట్టుకోవడాలు అన్ని రకాలు జరుగుతున్నాయి, ఉన్నాయి. నేను నిరూపిస్తా, దమ్ముంటే ఎవరైనా వస్తానంటే నిరూపించి తీరుతా, జరుగుతున్నాయి. ఇలాగా ఇప్పుడు ఒక వ్యక్తి బాగా ఎదిగిపోతున్నాడు, నా కళ్ళ ముందే మంచి పొజిషన్కి వెళ్ళాడు. ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తికి వీళ్ళకి ఏదో చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్యకి అవతల వ్యక్తి ఎక్కడి నుంచి ఎవరిని తీసుకొస్తాడు, లేదా వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమావాస్య రోజుల్లో, పౌర్ణమి రోజుల్లో తప్పకుండా క్షుద్ర పూజలు చేయించి వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఒక వ్యక్తిని తొక్కేయడానికి. అది జరుగుతున్నాయి. ఆ వ్యక్తికి ఇప్పటికీ ఆ వ్యక్తి చూడండి, జాతకం చూస్తే మా దగ్గరకు వస్తున్న జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఈ జాతకుడు ఎందుకు డౌన్ అయిపోతున్నాడు? వ్యాపారంలో కానీ, ఉద్యోగస్తుల్లో సస్పెండ్ అవ్వడం కానీ, వ్యాపారం డౌన్ అయిపోవడం కానీ, ఇంత బాగున్న జాతకుడు ఎందుకు డౌన్ అవుతున్నాడు? ఆర్థికంగా భార్యాభర్తలకు అన్నం పెట్టలేని స్టేజ్కి పెడుతున్నాడంటే క్షుద్ర పూజలు ఉన్నాయి, ఆకర్షణ శక్తి మంత్రాలు ఉన్నాయి, మందులు మాకులు ఉన్నాయి, జరుగుతున్నాయి. ఈ మందు పెడితే మాట వినే పరిస్థితి ఉంటుందండి మనిషి? వశీకరణం, దాన్ని వశీకరణం ఉందా? 100% ఇప్పటికే నడుస్తున్నాయి. దానికి విరుగుడు ఇచ్చిన వాడిని నేను ఎంతో, కావాలంటే హైదరాబాద్ చాలా మంది రేపు నన్ను అడుగుతారు ఫోన్ చేసి, ఎంతో మందికి నా చేత్తో విరుగుడిచ్చా. చేతబళ్ళు కానీ, ఈ మందులు కానీ, మాకులు కానీ 20-30 రోజుల్లో వాళ్ళు తేరుకునేటట్టు చేసిన రోజుల్లో ఈ సిటీలో ఒళ్ళంబటా వెళ్ళి చేశా, ఇక్కడ చేశా. నా క్లయింట్స్ నమ్మారు నన్ను, తను మోసం చేయలేదు ఎవరిని అని. ఆ నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఉన్నాయి. నమ్మని వాళ్ళ కర్మ ఏంటంటే పతనం గ్యారంటీ. అంటే క్షీణించిపోతూ ఉంటాడు మనిషి. ఎందుకు డాక్టర్ దగ్గర కడతారు, రిపోర్ట్లో ఏముండదు. ఏంటి మీకేంటండి, ఏ బాగా లేదు రిపోర్ట్లో అయినా, వీడు నలిగిపోతూ ఉంటాడు శారీరకంగా. మీరు చెప్తే కూడా అది అర్థం డాక్టర్ దాకా అంటున్నారు, ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకో. ఇంట్లో వాళ్ళు ఏమంటారు, మూఢనమ్మకం, నీ పిచ్చి, ఊహించుకుంటున్నావు, నువ్వు భ్రమలో ఉన్నావు అని అనుకుంటున్నాను. నేను రెండే చెప్తున్నానమ్మా. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు డాక్టర్స్. మీ క్లయింట్సా? నా క్లయింట్ ఒకనా టైంలో, ఇప్పుడు ఎక్కడో తెలియదు ఎప్పుడండి, ఒకనా టైం 10 years బ్యాక్. వాళ్ళిద్దరు డాక్టర్సే, అంటే హాస్పిటల్ పేర్లు అవి చెప్పకూడదు. సార్ ఓకే, డాక్టర్సే చక్కగా చేసుకుంటున్నారు. భర్త నెంబర్ 1 డాక్టర్ అండి. ఇలా ఉండవలసిన మనిషి రోజు రోజుకి క్షీణిస్తూ 100 రోజుల్లో ఇలా అయిపోయాడు. తిండి లేదు, తెప్పలేవు. ఆవిడ ఎక్కడ జాతకాలకు వెళ్ళినా ఏముంది, ఇదేంటమ్మా చక్కగా ఉంది జాతకం. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ డాక్టర్, రిపోర్ట్లు ఏమి ఉండేది. స్వయానా కేసు టేకప్ చేసింది నేను, చెప్పింది నేను. ఏమని, అసలు ఏంటి ప్రాబ్లం? హాస్పిటల్కి వెళ్ళా, ఆ పేషెంట్ని ఆవిడ నా దగ్గర తీసుకెళ్ళింది, ఆ తల్లి భర్త దగ్గరికి తీసుకెళ్తే కళ్ళారా చూసి చెప్పేశారు, అయిపోయింది. రియల్లీ సారీ మేడం, ఇంక మీరు ఎంత వైద్యం చేసినా, మాలాంటి జ్యోతిష్యులకి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా బతకడు. ఛాలెంజ్ అని నేను చెప్పేసి వచ్చిన 21వ రోజుకే ఫోన్ ఎక్స్పైర్డ్. మరి డాక్టర్ అయింది ఎందుకు కాపాడుకోలేకపోయా? నేను అడిగే విషయం తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు నేను జ్యోతిష్యునే, నా దగ్గర అన్ని చదువుకుని చేసుకుంటే అయ్యో మనం ఎందుకు బాగున్నా, హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళానా? ఎందుకు వెళ్ళను? నాకు అన్నీ వచ్చు. ఎంతవరకు శారీరక జ్వరం వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సూది వేయించుకోవాలి, నాడు చూపించుకోవాలి, లేకపోతే ఏదైనా లోపల ప్రాబ్లం ఉంటే ఎక్స్రే తీయించుకోవాలి. దాని దారి దాందే, దీని దారి దీందే. అందుకే పూర్తిగా జ్యోతిష్యాన్ని నమ్మకండి, పూర్తిగా వైద్య వృత్తిని నమ్మకండి అని నేను ఖచ్చితంగా చెప్తున్నా. వైద్య వృత్తిలో పడిపోయి నాశనం అయిపోతున్నాం అంటే డాక్టర్ నిజంగా వ్యాధి ఉందని నిరూపించక చెయ్యి.
భగవంతుడు దయ ఉంటే ఆయుష్ ఉంటే బయటకు వస్తారు. అలాగే జ్యోతిష వృత్తిలో కూడా అంత లోతుగా ఇదయ్యి అక్కడ ఎంతవరకు గ్రహస్థితిని బట్టి మనం వెళ్ళి అయ్యగారు చెప్పింది ఏమేం చేసుకోవాలి, ఏ రెమెడీలు చేసుకోవాలి, ఎవరెవరికి ఏ దానం ఇవ్వాలి, దీంట్లో ఆ దానం వల్ల ఫలితం ఏంటని వాళ్ళు అర్థం చేసుకోవడంలో కూడా జరుగుతుంది. క్షుద్ర పూజలు ఉన్నాయి, వశీకరణాలు ఉన్నాయి, జరుగుతున్నాయి, ఇప్పటికీ జరిగి తీరుతున్నాయి. ఎక్కడ నా సొంత భార్యకే చేశారు, నా సొంత భార్యకనే విరుగుడిచ్చుకున్నాను, నా సొంత భార్యకే 15 ఏళ్ల క్రితం నా సొంత భార్యకి ప్రయోగం చేస్తేనే నా సొంత భార్య నా స్వహస్తాలతో కాపాడుకున్నాను. ఎలా అండి, ఏముంటాయి నివృత్తి మార్గాలు, ఏముంటాయి? రకరకాలు ఉన్నాయి రెమెడీలు, రకరకాల రెమెడీలు చెప్పకూడదు, ఎందుకంటే అవి చూసుకోవాలి. ఏంటి గ్రహస్థితిని కూడా ఒకసారి పరిశీలించుకొని వ్యక్తి మన ఇంటికి వచ్చాక జాతక విమర్శన చేశాక దానికి రెమెడీలు ఇన్ని రకాలు ఉన్నాయి. చేసా నేను ఇవాళ ఉన్నానంటే కొన్ని వందల మంది బతికించా, అన్నం పెట్టా, అందుకు నేను ఇవాళ ఎలా ఉన్నాను తల్లి. అందుకని మీరు అడిగిన ప్రశ్నలో ప్రతి వాళ్ళు సడన్ గా జాతకం బాగున్నప్పటికీ భార్యాభర్తలు విడిపోతున్నారు. ఎందుకు విడిపోతున్నారు? దానికి కారణం అవతల వ్యక్తి వీళ్ళకి వశీకరణం చేసి అంటే ఆడవాళ్ళకి వశీకరణం చేసి లోపరుచుకుని భర్తకి క్షోభ వచ్చేటట్టు వీళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా ఈ మహానగరాల్లో కొన్ని లక్షల మంది ఉన్నారు. 100% జరుగుతున్నాయి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా టైం లేని పరిస్థితుల్లో ఇరుక్కుపోతున్నారు కుటుంబాలు. అక్కడ ఎవరయ్యా బలైపోయేది? కన్న పిల్లలు, తల్లి తండ్రి లేని భవిష్యత్తు అయిపోయి రోడ్డును పడుతున్నారు, వాళ్ళు అనాథలు అయిపోతున్నారు. ఎందుకయ్యా అంటే నమ్మండి, పూర్తిగా మీరు ఇదే దాని మీద బేస్ అవ్వకండి. హెల్త్ బాగోలేదని చెప్పి డాక్టరే శాశ్వతం కాదు. ఈ వృత్తిలో కూడా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఏంటి మా పరిస్థితి ఇలా అయిపోతుంది అని కూడా అడిగి, ఒకవేళ అదే కరెక్ట్ అవుతాయి దాన్ని తగ్గ రెమెడీలు ఉన్నాయి, చేయించుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెడితే ఆయన ఆపరేషన్ చేయాలంటే చేసి నిరూపిస్తున్నారు. అలాగే ఈ వృత్తిలో కూడా ఈ గ్రహాలకి ఈ చేతపళ్ళకి విరుగుళ్ళు ఉన్నాయి, ఉండి తీరాయి. దేవతారాధన గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ ఆరాధన విశేషంగా చేసుకోవాలంటారు? ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్న ఏమిటంటే అమ్మా, ఇలాంటి వచ్చినప్పుడు ఎవరిని ఆరాధన చేయాలంటే వీరభద్రుడిని బాగా కొలవాలి. వీరభద్రుడు కాలభైరవుడు, వీళ్ళిద్దరిని బాగా ఆరాధిస్తే కూడా కొంచెం తెలివిగా, అంటే బాగా మంత్రోచ్చరణ తెలిసిన వాళ్ళు కాలభైరవుడిని వీళ్ళిద్దరిని కూడా సాధన చేసుకుంటే ఆ బలం పెరుగుతుంది. అలాగే ఈ క్షుద్ర దేవతల్లో బాగా వారాహి దేవుని కూడా పూజిస్తే మనలో ఉన్న గ్రహ బాధ అంటే ఇలాంటివి కూడా తగ్గుముఖం పడతాయి. ఈ చేతబళ్ళు విషయాల్లో కూడా వారాహి హోమాలు చేయించుకుంటే కూడా తగ్గుముఖం పడతాయి. అంత పవర్ ఉంది. ఈవేళ దేశాల్లోనూ వారాహిదేవి చాలా చాలా విపరీతంగా పెరిగిపోయినారు. ఆవిడ్ని బాగా కొలుస్తున్నారు. మరి ఆవిడ్ని కొలవద్దు అన్నారే, ఈ కొలిచిన వాళ్ళంతా నెంబర్ 1 స్థానంలో గడిపోతున్నారు. ఎందుకు మరి వెళ్ళాలి నెంబర్ 1 స్థానానికి? మరి వీళ్ళే అంటున్నారు వారాహి క్షుద్ర దేవతను పూజించకూడదని ఎక్కడా లేదు శాస్త్రం. ఎందుకు పూజించకూడదమ్మా చెప్పండి? అవును, పీకు తినేస్తుందా? ఆ క్షుద్ర దేవతను పూజించడంలో మనలో ఉన్న ఏమైనా గ్రహ బాధలు ఉంటే కూడా పోతాయని వాళ్ళకి తెలియదా? అది సాత్వికంగా పూజించాలి తప్ప వామాచారంలోకి వెళ్ళకూడదు. ఉగ్రంలోకి పెడితే మీరు అన్నట్టు తప్పకుండా ఎదురు దెబ్బ కొట్టి వీడి మంచాన్ని పాడేస్తుంది. సాత్వికంగా అంటే చక్కగా ఆ తల్లి పాలు పళ్ళు పలహారాలు అక్కడ పెట్టి ఎర్రని పువ్వులు, గులాబీ కానీ చక్కటి పువ్వులతో ఆవిడని ఆరాధించి చక్కగా నాకు బాగుండాలని ఆవిడ చేస్తే మటుకే తప్పకుండా అది. అంతేగాని వెర్రి వేషాలకు పెడితే కుదరదు. అవతల వ్యక్తికి ఏదో చేద్దాం ఈవిని పెట్టంటే వీడే ముందు పతనం అవుతాడు. సో వీరభద్రుడి ఆరాధన, వీరభద్రాయ విద్మహే ఖడ్గహస్తాయ తన్నో భద్ర ప్రచోదయాత్, గాయత్రి కాలభైరవ దైవాయ దిగంబరాయ విద్మహే శూలహస్తాయ తన్నో భైరవ ప్రచోదయాత్. ఇలా చేసుకోవడం వలన కూడా నిజంగా ఇలాంటి అంటే తెలియని వాళ్ళకి బాధలు వస్తున్నాయంటే వీళ్ళిద్దరినీ కూడా ఆరాధించడంలో ఇలాంటి శక్తి. వారాహిని కూడా ధూమవతి దేవుని కూడా పూజిస్తే ఇలాంటి విషయాల గురించి చెప్తున్నాను. ఆరాధన చేసుకుని వాళ్ళకి హోమాలు చేయించుకుంటే కూడా అమ్మా చక్కటి ఫలితాలు ఇస్తుందమ్మా. అలా మార్పు రావాలి. డెఫినెట్ గా ఈ ఏదైతే చేతబడులను లేకపోతే మీరు అన్నట్టుగా వశీకరణాలు లేకపోతే మందులు పెట్టేశారనో ఇట్లాంటి రకరకాల ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా వరాహి లేకపోతే వీరభద్రుడి అనుగ్రహాన్ని పొంది ఆ సమస్య నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చేతబడులు ఎలా జరుగుతున్నాయి అయ్యా? అవతల వ్యక్తిని దెబ్బ కొట్టడం, వాళ్ళ కాలు గోరు కానీ తల వెంట్రుకు కానీ బట్ట కానీ పట్టుకెళ్ళి చేస్తున్నారు. ఫోటో దొరికితే ఫోటో ఎక్కువ తల వెంట్రుకు పట్టుకుంటారు,
కాలు గోరు దొరికితే కాలు గోరు, లేకపోతే వాళ్ళ బట్ట అంచవస్త కచ్చిప్పో, లేకపోతే ఆడవాళ్ళ చున్నీయో ఇలాంటివి తీసుకుపోయి తెలియకుండా వాటి ద్వారా ప్రయోగాలు చేసే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. బాబాయ్ జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. మన ఇంటికి ఓ వ్యక్తి ఎప్పుడో పరిచయం వ్యక్తే, లేకపోతే ఏదో అప్పుడప్పుడు వచ్చారు, మన మీద కన్నేశారు, ఎలా తప్పించుకోవాలి? ఆ తప్పించుకోవడానికి అబ్జర్వేషన్ కళ్ళతో అబ్జర్వ్ చేయాలి. చాలా చక్కగా వివరించారండి, కృతజ్ఞతలు, నమస్కారం.